నిజామాబాద్ జిల్లా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దర్పల్లి కాలేజ్ తండాలో సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం గోవిందపల్లి సీసీ రోడ్లు ప్రారంభించారు. బేలియా తండా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిజామాబాద్ రూరల్ అభివృద్ధి నోచుకోలేదని, కేసీఆర్, కేటీఆర్ కవిత బాధతో ఉన్నారని ఆయన దైవ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్ నర్సన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెల్లెలి నర్సయ్య, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, కాంగ్రెస్ లాలు నాయక్, బీకే మోహన్ నాయక్, సేవాలాల్ నాయక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లక్షల రూపాయలతో వాల్ సైడ్ వాల్ కట్టుకుంటా ఉన్నాం. తర్వాత ఇక్కడ గోవిందపల్లి టు ఇంద్రనగర్ తాండ వరకు 90 లక్షలతో మరి బీటీ రోడ్, తర్వాత మన శ్మశాన వాటికకు దగ్గరకు రోడ్, రేషన్ కార్డు లేదు. మేమున్న రేషన్ కార్డు కూడా ఇవాళ మనం రాబోయే మీకు అందరు కూడా రేషన్ కార్డులు ఫ్యామిలీ కార్డు పేరు మీద మీకు అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలా, ఇక్కడ చాలా పేదరికి రాలే 10 ఏళ్ళు మరి గోవిందపల్లి గ్రామానికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మీరు ఎవరైతే ముగ్గు పోసుకొని కట్టుకుంటారో మరి ఇప్పుడు కట్టుకుంటే మీ గ్రామానికి గోవిందపల్లికి 15 నుండి 20 ఏళ్ళు ఇస్తున్నాం. కట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ రానులకు నెక్స్ట్ తెలిసి ఇస్తాం. మళ్ళీ మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇలా పడగొట్టాలని మాట్లాడుతున్నాడు.